వాస్తవానికి చూస్తే గనుక మహారాష్ట్రలో చాలామంది సంఘ సంస్కర్తలు మనకు కనిపిస్తారు. అది జ్యోతిబా ఫూలే గావచ్చు, సాహు మహారాజ్ గావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గావచ్చు, నరేంద్ర దభోల్కర్ గారు గావచ్చు, అట్లాగే ఇప్పుడు హమీద్ దల్వాయి గారు కూడా. హమీద్ దల్వాయి గారు మొదట్లో ఆయన రామ్ మనోహర్ లోహియా గారి యొక్క ఆలోచనలకు, గాంధీ గారి ఆలోచనలకు, అట్లాగే జయప్రకాష్ నారాయణ్ గారి ఆలోచనలకు ప్రభావితమై సియన్ సెక్యులర్ ఫోరం అనేది ఒకటి అంతకుముందే ఒక 5 ఏళ్లుగా అది పనిచేస్తున్న క్రమంలో అందులో ఈయన 14 ఏళ్ల వయసులో ఆ సంఘానికి ఆయన పరిచయమై అందులో ఒక వాలంటీర్గా జాయిన్ కావడం జరుగుతుంది. అక్కడ ఆయన అనేక చాలామంది పెద్దవాళ్ళ యొక్క సాంగత్యం ఆయనకు లభిస్తుంది. వాళ్ళ యొక్క భావజాలంతో ప్రభావితమై అనేక విషయాలు నేర్చుకొని తను తన యొక్క భావాల్ని ఆయన తీర్చిదిద్దుకునే క్రమం అక్కడ మొదలవుతుంది. అది 14 ఏళ్ల వయసులో ఇండియన్ సెక్యులర్ ఫోరం అక్కడి నుంచి మొదలైనటువంటి ఆయన ప్రస్థానం 18 ఏళ్ళు వచ్చే వరకు ఒక జర్నలిస్ట్గా, ఒక రైటర్గా కూడా తను ఎదిగే అవకాశం తనకు వస్తుంది. అంతకుముందు ఆయన బాల్యం గురించి కనుక చెప్పుకోవాలంటే ఆయన యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే కనుక 1932లో ఆయన మిర్జోలి అనే గ్రామంలో కొంకణ్ ఏరియాలో ఉంటుంది, అది మహారాష్ట్రలోని. అక్కడ ఆయన జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎంతో షార్ప్గా ఉన్న హమీద్ దల్వాయి గారు సెప్టెంబర్ 29 నాడు ఆయన జన్మించారు. వాళ్ళ నాన్న పేరు వచ్చేసి ఉమర్ ఖాన్ ఆయన పేరు. ఆయన ఒక పెంకులు తయారు చేసేటువంటి తన సొంత బిజినెస్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన 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 మొదటి భార్యకు సంతానం కలగనప్పుడు కొంతకాలానికి ఆయన హమీద్ దల్వాయి గారి తల్లి గారైనటువంటి షరీఫా గారిని ఆయన పెళ్లి చేసుకుంటారు. షరీఫా అండ్ ఉమర్ ఖాన్ల యొక్క సంతానం హమీద్ దల్వాయి. అయితే హమీద్ దల్వాయి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లి చనిపోవడం జరుగుతుంది. తల్లి చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ 3వ వివాహం చేసుకుంటాడు. ఆ మారు తల్లి దగ్గరే తన బాల్యం అంతా సాగుతుంది. ఇంకో ఆయన 3వ భార్యకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి, ప్లస్ ఇతను హమీద్ దల్వాయితో కలిపి 5గురు సంతానంగా ఉంటారు అప్పుడు. అయితే కొంతకాలానికి ఈ 4 సంతానం అయిన తర్వాత ఆ మారు తల్లికి కూడా చనిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అప్పటికే 3 వివాహాలు చేసుకున్నటువంటి హమీద్ దల్వాయి యొక్క నాన్న 4వ పెళ్లికి కూడా సిద్ధమవుతాడు. ఆయన అప్పటికే పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయి 5గురు సంతానం ఉన్నారు. హమీద్ దల్వాయి కూడా అప్పుడప్పుడే అన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో ఉన్న సంగతి అప్పుడు ఆయన 4వ వివాహానికి కూడా సిద్ధమైండు. అంటే 4 వివాహాలు చేసుకోవచ్చు అనేది ఒక ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఒక మూఢాచారం. అది మనందరికీ తెలిసిందే. అది అంటే పోషించగలిగే స్థితి ఉంటే గనక 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఈ రూల్ కానీ ఈ చేసిన ఆనాటి సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అది దేనికోసం అది వచ్చిందో తెలియదు, కానీ అప్పటికీ అది సూట్ అయ్యిందేమో కావచ్చు కాక. కానీ దాన్ని ఆసరగా చేసుకొని ఇప్పటికీ కూడా చాలామంది, అంటే చాలా తగ్గింది ఒక మాటగా చెప్పాలంటే. కొన్ని చోట్ల ఇంకా కూడా చేసుకుంటున్నారు 2 వివాహాలు కానీ 3, 4 వరకు ఉంది అనేది. పోషించగలిగే పరిస్థితి ఉంటే 4 కూడా చేసుకోవచ్చు అనే ఒక మూఢత్వంలోనే ఇంకా సమాజం ఉంది. తగ్గింది, కాకపోతే సంఖ్య మాత్రం బాగా తగ్గింది. ఆ పరిస్థితి ఉంది. అయితే అప్పటికే ఆయన బాల్యంలో ఆయన ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని ఆయన వ్యతిరేకిస్తాడు. ఇప్పటికే మేము 5గురు సంతానం ఉన్నాము, చిన్న పిల్లలుగా ఉన్నాము, వీళ్ళందరి బాధ్యత ఉన్నది, నువ్వు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే ఏంటి మా పరిస్థితి ఏంటనేది తన తండ్రితో క్వశ్చన్ చేస్తాడు అతను. అది బాగానే ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలో భాగంగానే నిరసనగా తను ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు ఆయన. దానివల్ల ఆయన చదువు కూడా మెట్రికులేషన్ వరకే ఆయన చదివిండు. ఆయన ఆ తర్వాత
యూనివర్సిటీకి పోయే ప్రయత్నం చేసింది, కానీ అది కాలేదు ఆయనతోటి. ఆ నలుగురు బాధ్యత కూడా తనే తీసుకుంటాడు. ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళ బాధ్యత కూడా తనే తీసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ అట్లా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే, అంటే అక్కడి నుంచే ఆ ప్రశ్నించే తత్వం, అసలు ఇంత మూఢత్వం ఎందుకుంది, ఒక్కరున్నాక కూడా మరొకరిని చేసుకోవడం, నలుగురు నలుగురిని చేసుకోవడం, ఇంత సంతానం ఇంత కలగడం ఏంటిదనేది ఆలోచనకు బీజం పడింది ఆయనకు. అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచే ఆ బీజం అనేది పడింది. అది అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆయన ఆలోచన చివరికి 14 ఏళ్ల వయసులోనే ఆయన ఇండియన్ సెక్యులర్ ఫోరంలో జాయిన్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి మహామహుల సాంగత్యంలో ఆయన మరింత రాటుదేలడం, ఒక హ్యూమనిస్ట్గా, ఒక రేషనలిస్ట్గా తన భావాలు అక్కడే వికసించడం మొదలవుతుంది. ఆయన ఒక పత్రిక, మరాఠా అనే ఒక పత్రికలో జర్నలిస్ట్గా కూడా చేరుతాడు. అక్కడ ఆయనకు చాలామందితో కలవడము, వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వాళ్ళను ఇంటర్వ్యూలు చేయడము, ఎక్కడ సమస్య ఎక్కడ ఉన్నది అవన్నీ తెలుసుకునేటువంటి మంచి స్కోప్ అనేది అక్కడి నుంచి ఆయనకు బాగా కలిసి వస్తుంది ఆ ఉద్యోగం అనేది ఆయనకు. అప్పుడే తను రాయడం కూడా మొదలు పెడతాడు. ఆయన రచనలన్నీ కూడా మరాఠీ భాషలోనే ఉంటాయి. అంటే మతానికి, భాషకు అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ కొంత మనకు ఓల్డ్ సిటీలో కనిపిస్తుంది. ముస్లిమ్స్ అయినంత మాత్రాన ఉర్దూలోనే మాట్లాడాలి, ఇంకో భాషను నేర్చుకునే అవకాశం లేదు వాళ్ళకు, అవసరం కూడా వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి ఇట్లా మతానికి, భాషకు అనేది ఒక లింక్ అనేది ఉంది. అది అప్పుడు ఉంది, ఇప్పటికీ ఉంది, ఇంకా అది కొనసాగుతుంది కూడా. అయితే ఆ గ్యాప్ అనేది బాగా ఉండడం వల్ల, అంటే ఇతర వాళ్ళను, భాష అనేది మనుషులను కలిపేటువంటి ఒక వారధి. కాబట్టి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, లోకల్ భాష ఖచ్చితంగా అందరికీ వచ్చి ఉండాలి అనేది ఆయన సూత్రం అది. కాబట్టి ఆయన మరాఠీలో మంచి పట్టు సాధించి ఆయన రచనలన్నీ కూడా మరాఠీలోనే కొనసాగుతాయి. ఒక సందర్భంలో ఆయన చెప్తూ కూడా, మతానికి, భాషకు అసలు ఎక్కడా సంబంధం లేదు, మతం వేరు, భాష అనేది ప్రజల యొక్క కమ్యూనికేట్కు ఒక సాధనం మాత్రమే, దాన్ని ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో పరిమితం చేయడం సరికాదనేది ఆయన అభిప్రాయం. ఈ సెక్యులర్ ఫోరంలో ఏమైతే ఉందో, మృణాల్ గోరే, బారిస్టర్ నాగ్పాయి, ఇటువంటి మహామహులందరూ కూడా దాంట్లో కలిసి ఆ రేషనల్ మూమెంట్లో కలిసి పనిచేస్తారు. 18 ఇయర్స్ అప్పుడు ఆయన ఒక స్టోరీ రాస్తాడు. ఆయన మొదటి స్టోరీ పబ్లిష్ అవుతుంది ఆ పత్రికలో. అది ముస్లింల యొక్క సామాజిక స్థితిగతుల మీద, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి మూఢాచారాల్లో ఉన్నారు, మూఢత్వంలో ఉన్నారు, ఇటువంటి ఆయన దాదాపుగా ఆయన రచనలన్నీ కూడా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను అడ్రస్ చేస్తూ రాసినవే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మరాఠా పత్రిక యొక్క ఎడిటర్ అయినటువంటి టీకే అథోరే, ఈయన కూడా బాగా మంచి రైటర్ అయినా కూడా, వీరిద్దరి సాంగత్యంలో అనేకమైన ఇంటర్వ్యూలు కానీ, ఆ పత్రిక కూడా మంచి ఒక పరిస్థితికి వెళ్తుంది అప్పుడు. ఆ తర్వాత ఆయన వివాహం 1958లో మెహరునిసా ఖాన్ అనే ఒక ముస్లిం యువతితోటి సాంప్రదాయ పద్ధతితోనే ఆయన పెళ్లి జరుగుతుంది. అయితే అప్పటికే ఆయన కొంత ఆలోచన ప్రోగ్రెసివ్గా ఐడియాలజీతో ఉన్నప్పటికీ ఆమెతో పెళ్లి జరిగిన అనతిగా, అంటే ఒక నెల లోపే మళ్ళీ ఆయన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా తన పెళ్లిని రిజిస్టర్ చేసుకుంటాడు. అంటే సమానత్వాన్ని, హక్కులను ఎంతగా ఆయన విలువనిచ్చాడనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సాంప్రదాయ ప్రకారంగా ఆయన పెళ్లి జరిగినా కూడా ఆయన వెంటనే దాన్ని వితిన్ 20 రోజుల్లోనే మళ్ళీ దాన్ని ఆయన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా దాన్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. లాట్ అనేది ఒక బుక్ అనేది, మళ్ళీ ఇంకో లాట్ అంటే లహర్, అంటే ఒక తరంగం, ఆ పేరుతో ఒక స్టోరీస్ యొక్క సంకలనం కూడా ఆయన పబ్లిష్ చేయడం జరిగింది. ఆయనకు 2 అమ్మాయిలు కలుగుతారు, ఒకరు రుబీనా, ఒకరు ఇలా. వాళ్ళిద్దరిని కూడా తను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తాడు. మదర్సాల్లో అటువంటి చదువు కాకుండా రెసిడెన్షియల్ స్కూల్లో ఆధునిక విద్యకు మాత్రమే ఆయన ప్రాధాన్యతనిస్తూ, వాళ్ళ ఆలోచనలు కూడా ఈయన ఆలోచనలకు తగ్గట్టుగానే 2 అమ్మాయిలను కూడా ఒక మంచి
ఆలోచనలతోటి పెంచే ప్రయత్నం చేసిండు. వాళ్ళు దాంట్లో ఆయన సక్సెస్ కూడా అయ్యిండు ఆయన. తర్వాత తదనంతరం వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా, ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా మతాంతరమైన వివాహాలే చేసుకున్నారు. సోషల్ సర్వీస్లో ఇప్పటికీ కూడా వాళ్ళు ఇద్దరు కూడా కొనసాగుతున్నారు. మెహరునిసా మాత్రం, అంటే తన భార్య, మొదట్లో ఆమె రిలీజియన్ పట్ల ఒక రిలీజియస్ పర్సన్గా ఉర్దూ మాట్లాడేటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాను రాను హమీద్ దల్వాయితో ఉన్న క్రమంలో రాను రాను తను కూడా తన ఆలోచనలను మార్చుకొని ఆమె ఖాదీ గ్రామోద్యోగుల ఉద్యోగం చేస్తుండే ఆమె ముంబైలో. ఆమె కూడా తన ఆలోచనలు క్రమంగా ఆమె కూడా తన ఆలోచనలను మార్చుకోవడం జరిగింది. అనేక షార్ట్ స్టోరీస్ ఆయన ముస్లింల యొక్క ప్రాబ్లమ్స్ ప్లస్ హిందూ ముస్లింల యొక్క ఐక్యత మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తూ స్టోరీస్ రాసిండు. అవన్నీ కలిపి కూడా మళ్ళీ ఇంకొక సంకలనం కూడా అనేది 1962లో వచ్చింది. హమీద్ దల్వాయి గురించి ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే, ఈ ఇండియన్ సెక్యులర్ ఫోరం ఫస్ట్ ఆయన సేవాదళ్లో పనిచేస్తూ ఆ తర్వాత ఇండియన్ సెక్యులర్ ఫోరంను స్థాపించిండు ఆయన ప్లస్ ఏబి షా ఇద్దరు కలిసి ఇండియన్ సెక్యులర్ ఫోరం స్థాపించి అందులో పనిచేస్తున్న క్రమంలోనే ఆయన ప్రధానంగా ముస్లిం సమాజం యొక్క స్థితిగతులపై ఫోకస్ చేసింది. కాబట్టి ఆ సెక్యులర్ ఫోరం యొక్క ఉద్దేశం అదే అయినప్పటికీ కూడా ఆ దిశగా ఎక్కువ మందిని ఆయన ఆకట్టుకోలేకపోయారు. మిగతా సమాజం నుంచి వస్తున్నారు కానీ ముస్లింలు ఎక్కువగా రావట్లేదు. ఆ పరిస్థితుల్లో ఆయన ముస్లిం సత్యశోధక్ మండల్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. అంటే ఆ పేరుతో వచ్చినా కనీసం వాళ్ళను ఎక్కువగా ఎడ్యుకేట్ చేసే అవకాశం దొరుకుతుందనేది ఆయన ముఖ్య ఉద్దేశము. అటు సెక్యులర్ ఫోరంలో కూడా ఉంటూ ఇటు ముస్లిం సత్యశోధక్ మండల్ను కూడా ఉధృతంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఒక ముంబై నగరంలో ముస్లిం మహిళలతోటి ఒక ర్యాలీ నిర్వహించింది ఆయన. దేనికోసం అంటే అది బహుభార్యత్వం, ముస్లింలను ఉన్నటువంటి బహుభార్యత్వము, అట్లాగే త్రిబుల్ తలాక్, దాంతో పాటుగా ఉమ్మడి పౌరస్మృతి, ఈ డిమాండ్లతోటి ముంబై మహానగరంలో ఒక ముస్లిం మహిళలతో కలిపిన ఒక ర్యాలీని తీసి ఆ తర్వాత తను ఆ ర్యాలీతో పాటుగా అప్పటి ఉన్నటువంటి వసంతరావు నాయక్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనను కలిసి ఒక మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. అంటే ఆ కాలంలో 66లో ఇది జరిగింది. ఆ కాలంలో ముస్లిం మహిళలతో ర్యాలీ జరపడం, అది ఈ డిమాండ్లతోటి చేయడం అనేది ఒక సంచలనంగా మారుతుంది. అప్పుడు చాలామంది దృష్టి అప్పుడు హమీద్ దల్వాయి మీద పడుతుంది. సొంత వర్గం నుంచే ఆయన మీద చాలా వ్యతిరేకత వస్తుంది బాగా. అయినా కూడా దాన్ని అంతటిని ఆయన తట్టుకొని తను నమ్మిన సిద్ధాంతం కోసము దాని మీద తను పనిచేస్తూ ఎవరి నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా దాన్ని ఆయన కొనసాగిస్తూ 1971లో ఒక ఫార్వర్డ్ లుకింగ్ ముస్లిం కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేస్తాడు ఆయన ఢిల్లీలో. ఫార్వర్డ్ లుకింగ్ అంటే కొంత ప్రగతిశీలంగా ఆలోచించుంటే ముస్లింలను మొత్తం ఏకం చేసి ఢిల్లీలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు ఆయన. అది 2 days ప్రోగ్రామ్. అది ఢిల్లీలో, అది కూడా మొత్తం నేషనల్ వైడ్గా మీడియాలో ఈ రకమైన ఆలోచన ఒక ముస్లిం సమాజం నుంచి రావడం అనేది అప్పటికి ఒక సంచలనం. అది కూడా చాలా బాగా ప్రచారంలోకి వస్తుంది. తర్వాత మరో ముస్లిం కమ్యూనలిజం అండ్ నేచర్ కాజెస్ అండ్ రెమెడీస్, ఈ మరాఠీ పుస్తకం ఒకటి ఆయన ఆధ్వర్యంలో అదొక పుస్తకం రాస్తాడు. ఆయన రచనలన్నీ కూడా అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చినాయి. అంటే ఒక ప్రధానమైన స్రవంతిలో ఉన్నటువంటి ఆలోచనలకు విరుద్ధంగా ఏటికి ఎదురున్నట్టుగా ఆయన ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని కేవలం నమ్మకం మీదే కాదు, మన జీవితాలను మనమే చక్కదిద్దుకోవాలి, ఉన్న స్థితిగతులను పరిస్థితులను బట్టి అన్నీ మారాలి అనేది ఆయన కాన్సెప్ట్ బాగా చెప్తుండే. అది మిగతా వాళ్ళకి అది నచ్చేది కాదు, కానీ కొంతమందిని మెల్లమెల్లగా ఆయన ఆ ముస్లిం సమాజంలోని మిగతా సమాజంతో పాటుగా ముస్లిం సమాజంలో ఉన్న వాళ్లకు ఆయన ఎడ్యుకేట్ చేస్తూ
తన వైపుకు తిప్పుకోగలిగిండు. ఈ రకంగా ఆయన మళ్ళీ మహిళలకు మాత్రం ప్రత్యేకంగా ఆయన చేసింది ఏంటంటే, మహిళల యొక్క వెనుకబాటుతనాన్ని పారదోలాలంటే మహిళలు ముందు ఎడ్యుకేట్ కావాలని చెప్పేసి మహిళలందరినీ కూడా ఒక 2000 మందిని గ్యాదర్ చేసి మరొక స్టేట్ లెవెల్గా మరొక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఆయన. అది కూడా 2 days. అక్కడ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మదర్సా చదువులు మనకు వద్దు, మదర్సాలలో చెప్పేటువంటి చదువు మన జీవితాలకు సరిపోదు, ఆధునిక విద్య ఖచ్చితంగా మనకు కావాలి అని ఈ యొక్క నినాదంతో ఆయన మహిళలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఒక మీటింగ్ చేస్తాడు. ఆ మీటింగ్ అప్పుడు దాని ప్రభావం వల్ల కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటాడు ఆయన. అయినా కూడా కొంత ఎడ్యుకేట్ చేయగలిగిండు ఆయన బాగానే. మదర్సాల వల్ల నష్టాలు అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్, ఇది మెయిన్గా ఆయన ఆ మీటింగ్లో మెయిన్ ఎజెండా అదే, దాని మీదనే పనిచేస్తాడని. అది సావిత్రిబాయి పూలే యొక్క వర్ధంతి సందర్భంగా ముంబైలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది ఇది. అలాగే ఆయన తన కాలంలోనే అనేక మందికి రిలీజియస్ పెళ్ళిళ్ళు, మతాంతర వివాహాలు అనేకం జరిపించాడు ఆయన. చాలామందికి దాని మీద అవగాహన కల్పించి మత ఆచారాలతో నిమిత్తం లేకుండా మతాంతర స్పెషల్ మ్యారేజ్ యాక్ట్స్ను అప్పుడే వచ్చిన ఆ చట్టం కొత్తగా వచ్చింది, అప్పుడే దాన్ని బాగా వాడుకొని దాని మీద అవగాహన కల్పించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగానే ఆయన పెళ్ళిళ్ళను కావించిన సందర్భం ఉంది. ఆయన మన నరేంద్ర దభోల్కర్ గారు కూడా ఆయన కంటే 15-16 ఏళ్ళు చిన్న, మన హమీద్ దల్వాయి కంటే కూడా. అయితే ఆయన కూడా హమీద్ దల్వాయి యొక్క చేసినటువంటి కార్యక్రమాలతో ఆయన కూడా ప్రభావితమై ఆయనను కలవడం కూడా జరిగింది. ఆయన ఎంతగా ఆయన ప్రభావం పడిందంటే, హమీద్ దల్వాయి చనిపోయిన మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ దభోల్కర్ గారికి అబ్బాయి జన్మిస్తాడు. అయితే ఆయన అభిమానంతో తన కొడుకును హమీద్ దభోల్కర్ అనేసి నామకరణం చేస్తాడు ఆయన. అంతటి ప్రభావం చూపించిన వ్యక్తి హమీద్ దల్వాయి గారు. అట్లాగే హమీద్ దల్వాయి గారి యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను కూడా, అతనికి మొత్తం హమీద్ దల్వాయే అతని ఎడ్యుకేషన్ కానీ ఆయనను భావజాల పరంగా గురువు, అన్ని రకాలుగా తన తమ్ముడికి అతనే తీర్చిదిద్దుతాడు. తర్వాతి కాలంలో ఆయన ఎంపీ రాజ్యసభ మెంబర్గా కూడా హుస్సేన్ దల్వాయి ఆయన పేరు, హమీద్ దల్వాయి గారి తమ్ముడి పేరు హుస్సేన్ దల్వాయి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒక మినిస్టర్గా కూడా ఆయన తర్వాతి కాలంలో పనిచేస్తాడు. ఆయన కూడా ఈ హమీద్ దల్వాయి స్థాపించినటువంటి ముస్లిం సత్యశోధక్ మండల్, ఈ సంస్థకు తను కూడా కొంతకాలం అధ్యక్షుడిగా ఉండి ముందుకు వెళ్ళడంలో, ఉద్యమంలో అతని పాత్ర కూడా చాలా గొప్పగా ఉంది. హమీద్ దల్వాయి గారు మే 3 రోజు, అంటే నిన్నటి రోజు, నిన్ననే ఆయన వర్ధంతి, 70 ఏళ్ళు ఆయన చనిపోయారు. చనిపోయే నాటికి ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ముస్లిం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఖననం చేయకుండా దహనం చేయమని చెప్పేసి తన విల్ రాసుకున్నాడు ఆయన. ఆ విల్కు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆయన 3 పేర్లు కూడా రాస్తాడు. అందులో ఒకరు గోవిందరావు తడ్వార్కర్, ఆయన మహారాష్ట్ర టైమ్స్కు ఎడిటర్గా ఉన్నప్పుడు. ఏబీ షా మన ఇండియన్ సెక్యులర్ ఫోరం ఎవరితో అయితే కలిసి ఆయన పనిచేసినో ఆయన ఏబీ షా గారు. మరొకరు శరద్ పవార్ గారు అప్పుడు మహారాష్ట్రలో మినిస్టర్గా పనిచేస్తున్నారు. చివరి దశలో ఆయన డెడ్ బాడీని కూడా శరద్ పవార్ గారి ఇంట్లోనే తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ 3 పేర్లనే వీళ్ళనే బాధ్యులుగా పెడుతూ తన వీల్నామాని రాస్తాడు ఆయన కోరిక ప్రకారంగా ఏంటంటే, తన బాడీని విద్యుత్ దహన వాటికలో కాల్చేయండి అనేది ఆయన. ఎందుకంటే అప్పటికే ఆయన బాడీ బాగా 3-4 ఇయర్స్ నుంచి ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆయన చివరిగా ఈ డిసిషన్ తీసుకుని ఆయన వీల్నామా ప్రకారంగా ఆయన చనిపోయినప్పుడు చాలామంది
తన చుట్టాలు ఆ, వాళ్ళందరూ వస్తారు. కానీ ఎప్పుడైతే ఆ వీల్నామాను ఓపెన్ చేస్తారో చూసిన మరుక్షణమే ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే తన బాడీని దహనం చేయమని చెప్పేసి ఎప్పుడైతే ఆయన చెప్పిండని తెలుస్తుందో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించుతారు. కేవలం ఉద్యమ సహచరులు, మిగతా వాళ్ళు మిగతా సమాజం నుంచి వచ్చిన వాళ్ళే దగ్గరుండి తన అంత్యక్రియలు కూడా చేస్తారు. అంటే అటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది అది 1977లో, అది కూడా ఒక చాలా సంచలనమైన విషయం. అది తను నమ్మిన సిద్ధాంతం కోసము హ్యూమనిస్ట్గా, ఒక రేషనలిస్ట్గా ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో అడుగుతారు ఆయన, మీరు ముస్లింగా మీరు భావించవచ్చా అని. తను అంటాడు, నేను నమాజ్ చేయను, మరే ఆచారాన్ని నేను పాటించను, నేను కేవలం సత్యాన్ని నమ్ముతాను, మనిషిని మనిషిగా చూడడము సమానత్వం కోసమే పనిచేస్తాను. అయినా కూడా ముస్లిం కమ్యూనిటీలో నేను తల్లిదండ్రులకు జన్మించాను కాబట్టి ఆ రకంగా మీరు ముస్లిం అనుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదు. ఏ విధంగా అయితే ఎలాంటి మత మతపరమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్నటువంటి నెహ్రూ గారు ఒక హిందువుగా ఏ రకంగా అయితే సమాజంలో చూస్తున్నారో ఆ విధంగా నన్ను ముస్లింగా చూస్తే మాత్రం నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నేను మాత్రం ఎటువంటి మతాచారాలను కానీ ఏం పాటించను, కేవలం ప్రజాస్వామ్యము, సెక్యులరిజము, సమానత్వం, ఈ వీటి మీదనే నేను పనిచేస్తాను, అంతకు మించి ఏం లేదు. మరొక ప్రశ్న ఏమంటారంటే, మీ భార్య కానీ మీ పిల్లలు కానీ మీరు చెప్పినటువంటి ఈ సూత్రాలను వాళ్ళు కూడా పాటిస్తారా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నేను వాళ్ళను బలవంతము ఏమాత్రం చేయను, ఎందుకంటే వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకు ఉన్నది, నేను చెప్పే వరకు మాత్రం నేను చెప్తాను, మిగతాది వాళ్ళ ఇష్టం అనేది. అంటే అంత స్వతంత్ర భావాలు గల లిబరల్గా, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన కండోలెన్స్ మెసేజ్ ఒకటి, అప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు సందేశం పంపుతారు. అందులో ఆయన రాసిన ఒక వాక్యం ఏంటంటే, హిందూ సమాజానికి కూడా ఒక హర్మీద్ దల్వాయి యొక్క అవసరం ఉన్నది అనేది ఒక సెంటెన్స్ అయినది. అంటే ఆయన ఏ స్థాయిలో పనిచేశాడు, ఎంత మూఢత్వాన్ని నిర్మూలించడానికి ఏ స్థాయిలో పనిచేశాడు, ఇటువంటి వ్యక్తి హిందువులకు కూడా ఒకరు అవసరము అనేది ఆయన అందులో రాస్తాడు అన్నట్టు. దాని మీద కూడా అప్పుడు బాగా చర్చ జరిగింది. అది వివిధ రకాల అభిప్రాయాలు వచ్చాయి. అయితే వాజ్పేయి గారు మాత్రం దానికి కట్టుబడి దాన్ని వెనక్కి ఏం తీసుకోలేదు. ఆయన కుందన్వాడి అనే ఒక ఏరియాలో ఆయన విద్యుత్ దహన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన పుస్తకాలు కూడా చాలా రాశారు. ఆయన పుస్తకాల్లో కూడా లాట్ ఒకటి ఇంకోటి ఇంధన్ అంటే ఇంధనము, ఆ పేరుతో ఒక నవల రాసిండు ఆయన. అండ్ ఇంకొకటి జమీలా జావత్ అండ్ అదర్ స్టోరీస్, ఇది ఒక వివిధ స్టోరీస్తో కూడినటువంటి ఒక సంకలనం. అది అవన్నీ కూడా ఆయన హమీద్ దల్వాయి గారు రాసిందే. రాష్ట్రీయ ఏకమత భారతీయ ముసల్మాన్ అంటే రాష్ట్రీయ ఏకత మరియు ఇండియన్ ముస్లిం, ఇవన్నీ కూడా మరాఠీలో ఉన్నాయి. తర్వాత అవి కొన్ని ఇంగ్లీష్లో కూడా కొన్ని అనువాదమైనాయి. ఈ మధ్యనే మన దగ్గర ఓల్గా గారు ఒక పుస్తకాన్ని లాస్ట్ మన బుక్ ఎగ్జిబిషన్లో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది తెలుగులో కూడా. ఆయన మిగతా రచనలను కూడా తెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కూడా కొంత టేక్ కేర్ చేస్తున్నాము. ఆయన చనిపోయిన తర్వాత మెహరునిసా దల్వాయి ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆ ఉద్యమానికి ఆమె పూర్తి స్థాయిలో పూర్తి హోల్ టైమర్గా తను పనిచేసింది. ఆమె తనకున్నటువంటి అనుభవాలను, సొంత మనుషులతోటి ఆమె ఎదుర్కొన్నటువంటి నిరసనను, అటాక్స్ను, అవన్నీ వివరిస్తూ యాంగ్రీ యంగ్ సెక్యులరిస్ట్ అనేసి ఒక సంకలనం 13 మంది రాసినటువంటి, హమీద్ దల్వాయి గారి గురించి 13 మంది రాసినటువంటి అభిప్రాయాలన్నిటి క్రోడీకరించి యాంగ్రీ యంగ్ సెక్యులరిస్ట్ అనేసి ఒక పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. అది కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యింది ఆ బుక్ కూడా. అండ్ ఇప్పుడు
హమీద్ దల్వాయి గారి అమ్మాయిలు ఇద్దరిలో కూడా ఇలా ఈమెనేమో ఇద్దరిది కూడా మతాంతర వివాహమే. ఆమె ప్రొఫెసర్ ఇన్ బిఎడ్ కాలేజీలో పనిచేస్తుంది. ఇంకొక ఆమె సత్యశోధక్ ముస్లిం సత్యశోధక్ మండల్ యొక్క 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయింది 1995లో. అప్పుడు ఆమె ఇస్లామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ముస్లింల యొక్క ఒక స్టడీ చేయడానికి ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా హమీద్ దల్వాయి ఆలోచనలకు అనుగుణంగా ఒక రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా ఆమె స్థాపించి ఆమె అందులో పనిచేస్తుంది. ఈయన హమీద్ దల్వాయి గారు చాలా 44 ఏళ్ళు మాత్రమే ఆయన బ్రతికి ఉన్నారు. అయితే వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడి ప్రజలతోటి విషయాలను తెలుసుకోవడం ఆయనకు చాలా ఇష్టమైన పని. అది దాన్ని ఒక రిపోర్టింగ్ చేయడం, మరాఠా పత్రికలో దాన్ని ప్రచురించడం లేదా తన స్టోరీస్ రాయడం, అట్లాగే వివిధ దేశాలను కూడా వెళ్ళడం ఆయన చేశారు. ఆయన మెహరూనిసా యొక్క చుట్టాలు పాకిస్తాన్లో ఉన్నారు. అయితే అక్కడికి కూడా ఇద్దరు కలిసి పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చింది. ఆయన పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా అక్కడి మనుషులతోటి వాళ్ళతో ఇంటరాక్షన్, ఆ అనుభవాలన్నీ కూడా తన పత్రికలో అవన్నీ కూడా ఆయన రాశారు. అంతేకాకుండా ఇది అమెరికా స్వాతంత్రం వచ్చి 200 ఏళ్ళైన సందర్భంగా భారతదేశం నుంచి కూడా కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది జర్నలిస్టులుగా. అయితే ఇండియాను ఆయన రిప్రజెంట్ చేస్తూ ఆయన అమెరికా వెళ్ళి కూడా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ఇవన్నీ కూడా ఆయన తిరిగి అక్కడి స్థితిగతులు, అక్కడి పరిస్థితులు అవన్నీ కూడా ఆయన అవగాహన చేసుకొని ఇటు నార్త్ ఇండియా కాశ్మీర్ నుంచి అటు అస్సాం వరకు వివిధ రాష్ట్రాల్లో కూడా పర్యటించి అన్నీ ఆయనకంటే తిరగడము, మనుషులతో కలవడము, వారితో మాట్లాడడము ఆయనకు ఒక హాబీగా ఉండింది. అది మామూలుగా ఒక సైట్ సీయింగ్ లాగా కాకుండా వాళ్ళ యొక్క సాధక బాధకాలు అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టడం కూడా ఆయనకు ఉన్నటువంటి ఒక హాబీ. అది ఆ రకంగా కూడా చాలా స్టోరీస్ ఆయన తీసుకురాగలిగారు. అయితే ఒక 44 ఇయర్స్ జీవితంలోనే ఇంత సాధించడము, మెట్రికులేషన్ వరకే ఆయన చదువుకోవడము అయినా కూడా ఇంత ఉన్నతంగా ఆలోచించగలిగిందంటే ఆయన ఆలోచన విధానానికి మనము తప్పకుండా జోహార్లు చెప్పాల్సిందే. అయితే ఆ టైంలో రామ్ మనోహర్ లోహియా గారి యొక్క ఆలోచనలు, అటు జయప్రకాష్ నారాయణది, గాంధీ గారి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయన మీద పనిచేసినాయి. ఇది ఆయన ఎప్పుడైతే ముస్లిం సత్యశోధక్ మండల్ అని ఎప్పుడైతే స్థాపించారో దాదాపుగా 1-2 సంవత్సరాలు అటు ఇటుగా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కుల నిర్మూలన సంఘం అనే సంస్థ కూడా అప్పుడే ఏర్పడింది. కుల నిర్మూలన సంఘం ఏర్పాటుకు కూడా రామ్ మనోహర్ లోహియా, గాంధీ గారు, అలాగే అంబేద్కర్ గారు రాసినటువంటి కుల నిర్మూలన అనే పుస్తకము, అంబేద్కర్ ఆలోచన విధానం, ఇవే మనకు ప్రధానంగా ఈ ఆలోచనలతోటే ఇక్కడ కూడా ఈ ఉద్యమం మొదలైంది. దాదాపు అదే టైంలో అక్కడ కూడా ఆయన ముస్లిం సత్యశోధక్ మండల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉధృతంగా పనిచేయడం, సంఘ సంస్కరణ అనేది ఆ టైంలో వాళ్ళ యొక్క ఆలోచన అంత ప్రోగ్రెసివ్గా ఉండి చేయడం అనేది చాలా సముచితంగా ఉంది. ఇప్పటికీ ముస్లిం సత్యశోధక్ మండల్ అనేక కార్యక్రమాలు చేస్తూ చాలామందికి మతాంతర వివాహాలు చేస్తూ ముస్లిం ఎంపవర్మెంట్ గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి పనిచేస్తూ, ఇటు మదర్సాల యొక్క పనితీరు, మోడర్న్ ఎడ్యుకేషన్ ఉండాలి అక్కడ, దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అవి చెప్పుకుంటూ, ముస్లిం సత్యశోధక్ మండల్లో ముస్లిం అనే పేరు ఉంది కానీ మొన్న లాస్ట్ మంత్ మేము పూనా వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే అందులో అందరూ చాలామంది సంఘ సంస్కర్తలు, అప్పుడు హమీద్ దల్వాయి గారితో కలిసి పనిచేసినటువంటి, ఇప్పుడు చాలా పెద్ద గొప్ప పేరు ఉన్నటువంటి బాబా అడావే గారు, ఇంకా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది అన్ని వర్గాల వాళ్ళు ముస్లిం సత్యశోధక్ మండల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ అంతిమంగా వాళ్ళు దీన్ని ఈ ముస్లిం అనే పేరు కూడా తీసేసి దీన్ని సత్యశోధక్ మండల్గానే తీసుకురావాలనేది కూడా వాళ్ళ యొక్క ఆలోచనగా ఉంది. అయితే వెనుకబాటుతనం ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అక్కడ వాళ్ళు దాన్ని అడ్రస్ చేస్తూ పనిచేయాల్సినటువంటి
అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయము ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నటువంటి తీరు చాలా గొప్పగా ఉంది. ఇటువంటి జీవితాలను మనము దగ్గరగా చూసినప్పుడు ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు మనము. అయితే ఈ హమీద్ దల్వాయి గారి గురించి 2017లో ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అందులో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అనుభవాలు, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు, నసీరుద్దీన్ షా, మళ్ళా హమీద్ దభోల్కర్, ఇంకా చాలామంది యాక్టివిస్టుల యొక్క ఇంటర్వ్యూలు ఉన్నాయి దాంట్లో. ఆ డాక్యుమెంటరీ కూడా మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. కాబట్టి హమీద్ దల్వాయి గారి యొక్క ఉన్నతమైన ఆలోచనలు నేటి సమాజానికి ఆయన 50 ఏళ్ల క్రితమే ఆ, ఉమ్మడి పౌరస్మృతి, త్రిబుల్ తలాక్, అట్లాగే బహుభార్యత్వం మీద ఆయన ఒక ఉద్యమంగా తీసుకురాగలిగిందంటే ఆయన ఎంత ముందు చూపుతో ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఈ సమయంలో ఉమ్మడి పౌరస్మృతి, కామన్ సివిల్ కోడ్ అనేది ఇది మళ్ళీ వస్తుంది తెరపైకి. అయితే ఎంత ఆ, ప్రజాస్వామికంగా ప్రతి ఒక్కరూ సమానమైన హక్కులు కలిగి ఉండాలి, సమానమైన హోదా కలగాలి, ఈక్వాలిటీ ఉండాలనేది ఆయన అయితే ఇప్పుడు తెర మీదకి అయితే తీసుకొస్తున్నారు. ఒక హిందూ ముస్లిం డివిజన్ని వాడుకుంటూ దానితోటి లబ్ధి పొందడానికి మళ్ళీ ఈ మధ్య కాలంలో దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఆ రకంగా కాకుండా హమీద్ దల్వాయి ఏదైతే ఆలోచించిండో ప్రజలందరూ, మనుషులందరూ, అందరికీ సమానమైన హక్కులతోటి, అందరి భాగస్వామ్యంతో సమాజం బాగుపడుతుందనే ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనతోటి ఖచ్చితంగా మనం ఉమ్మడి పౌరస్మృతిని కూడా స్వాగతిద్దాము. ఈ త్రిబుల్ తలాక్ కానీ, బహుభార్యత్వం కానీ ఖచ్చితంగా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కుటుంబ నియంత్రణ పట్ల కూడా చాలా విస్తృతంగా పనిచేశాడు. ప్రతి ఒక్కరు కుటుంబ నియంత్రణ పాటించాలి. అప్పట్లో ఆయన ఆయన ఉన్న కాలంలో సంతానం ఎక్కువగా ఉండే ఆ సమస్య కూడా ఉన్నది అప్పుడు. కాబట్టి ఆయన అప్పుడు దాని మీద కూడా చాలా గట్టిగా పనిచేసిండు. ఆయన నినాదాల్లో ఇది కూడా చాలా ప్రధానమైనది. అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాలి, లిమిటెడ్ సంతానం కలిగి ఉండాలి అనేది కూడా ఆయన యొక్క నినాదం అది.